World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నది రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో పక్కన పార్టీలు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ తమ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రకటించినటువంటి అభ్యర్థులు ప్రధానంగా తన కార్యాచరణ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అనపర్తి నియోజకవర్గం నుంచి ఒక క్యాండిడేట్ని, అలాగే మాజీ సైనికుడిగా పనిచేస్తున్నటువంటి అలాగే శివరామకృష్ణరాజుని అయితే ప్రకటించడం జరిగింది. మరో పక్కన రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా మనకైతే పురంధేశ్వరిని అయితే ప్రకటించిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఈరోజు కార్యాచరణ చేశారు. ఈరోజు రాజమండ్రిలో బీజేపీ కార్యాలయంలో కూడా సమావేశం నిర్వహించారు. ఈరోజు కార్యాచరణ ఏ విధంగా ఉంది, ఈరోజు పార్లమెంట్ కార్యాచరణ ఏ విధంగా సమావేశాలు మాట్లాడేందుకు మనతో శివరామకృష్ణరాజు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు టికెట్ ప్రకటించిన మరణాల నుంచి కూడా మీరు మామూలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈరోజు పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. ఏ అంశాలు మాట్లాడారు? ఈరోజు మా పార్లమెంట్ పరిధి, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎలక్షన్లో ఏ విధంగా పని విభజన జరగాలి, దాన్ని పని విభజన తీసుకున్న దాన్ని ఆ వ్యక్తులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైన ఇక్కడ సమావేశం జరిగింది. దాంతోపాటుగా రాబోయే కాలంలో 4వ తారీఖున పార్లమెంటు స్థాయిలోని, 8వ తారీఖున శాసనసభ స్థాయిలోని సమన్వయ కమిటీలు ఏర్పరచుకుని సమన్వయ కమిటీ సమావేశాలు జరగాలని నిర్ణయించడం జరిగింది. తద్వారా కూటమి ఐక్యతను ముందుకు తీసుకెళ్లి విజయం సాధించే దిశగా ఏవైతే ప్రణాళికలు రచించాలో, ఏవైతే పనిచేయాలో అవన్నీ విషయాలను ఇక్కడ చర్చించడం జరిగింది. దీంతోపాటు మాకు ఈ ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దాంట్లో భాగంగా మా జెండా ఎగరవేయడం, మాకు పార్టీలో ఎప్పటి నుంచో ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక టిఫిన్ బయటకు అని మా కార్యకర్తలు అందరూ పోలింగ్ బూత్ స్థాయిలో టిఫిన్ తీసుకుని వెళ్ళి అక్కడే ఆ రోజంతా ఉండి అక్కడ మా పని చేయడం జరుగుతుంది. కానీ ఈసారి పొత్తులో భాగంగా కూటమిలో ఉన్నాం కనుక కూటమిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో, తెలుగుదేశం, జనసేన నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా ఆ టిఫిన్ బయటకులో భాగస్వాములు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కార్యాచరణ చేయడానికి మా ప్రయత్నం ఉంటుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే పొత్తులో భాగంగా అనపర్తి నుంచి సీనియర్ నాయకులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి మొదటగా టికెట్ అయితే ప్రకటించారు. మీరు మళ్ళీ పొత్తులో భాగంగా బీజేపీ కలిసిన తర్వాత మిమ్మల్ని ప్రకటించడం జరిగింది. ఈ పరిణామాలు చూస్తే అక్కడ టీడీపీ మొత్తం అంతా ఆందోళన చేస్తున్నారు, పక్కన నిరసనల జోన్లు అయితే రగులుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా కలుపుకుని మీరు ముందుకు ఏ విధంగా వెళ్తారు? పొత్తులో ఎవరికి సీటు కేటాయించాలన్నది అధిష్టానాలు నిర్ణయించినవి. దానికి ఎవరి బాధ్యత క్షేత్రస్థాయిలో లేనిది. ఎవరికి సీటు కేటాయించినప్పటికీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, 3 పార్టీల అధిష్టానాలు కలిసి తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలుపరచడానికి మా వంతు బాధ్యతగా ఇక్కడ ఉన్న మిగిలిన కూటమిలో ఉన్న అన్ని సమన్వయ భాగాలను కలుపుకొని 3 పార్టీలను కలుపుకొని క్షేత్రస్థాయిలో నాయకులను కలిసి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను కలిసి వాళ్ళందరి సహకారంతో అనపర్తిలో కూటమి విజయం తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే కలిసేది లేదు, కలుపుకునేది లేదు, మేమంతా కూడా ఇండిపెండెంట్గా వెళ్లేందుకు మేము సిద్ధమంటూ అక్కడ కార్యకర్తలు ఉదయం కూడా ఆందోళన చేశారు. అక్కడంతా కూడా నిరసనలు కూడా ఎక్కువ చేస్తున్న పరిస్థితి. అంటే ఆయన కూడా ఒక కార్యాచరణ కూడా పెట్టారు. 5 రోజులు ప్రజా సంగ్రామంలోకి వెళ్తాం, ప్రజల నిర్ణయమే నా నిర్ణయం అంటూ ఒకవేళ ఇండిపెండెంట్గా వెళ్ళాలంటే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానంటారు. అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా వెళ్తే మీరు ఏ విధంగా ఢీకొన పట్టారు? నేను అక్కడ కార్యక్షేత్రంలో ఏదైతే విషయాలు జరుగుతున్నాయో వాటన్నిటిని అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. అధిష్టానం కూడా దానిపైన దృష్టి పెట్టింది. ఆ అన్ని విషయాల్ని అధిష్టానానికి తెలియజేసిన తర్వాత అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుని మాకు అమలు చేయమని చెప్పొద్దు, ఆ అమలు చేయమని చెప్పిన నిర్ణయాన్ని నేను కార్యక్షేత్రంలో ముందు పెడతాను. కానీ ఒకసారి పొత్తులో ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు కనుక అందరినీ కలుపుకుని వెళ్ళడం నా బాధ్యత. అందరినీ కలవటం, అందరినీ సమన్వయం చేసుకోవడం, అందరితో కలిపి విజయం సాధించే దిశగా ముందుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. ఓ పక్కన చూసుకుంటే అనపర్తి నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలు వైసీపీ వచ్చిన తర్వాత అదే సత్య సూర్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అవినీతి అరాచకాలను చేస్తున్నారంటూ ఇతను గత కొన్నాళ్ళ నుంచి కూడా పోరాటాలు చేస్తున్నారు, కేసులు పెట్టించుకున్నాను, ఇవన్నీ కూడా చేస్తూ నాకు ఆరోగ్య పరిస్థితి సహకరించబోని అన్ని కూడా చేశాను, కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా ఈ విధంగా ఉందని చెప్పేసి ఆయన పక్కన చెప్తున్నారు. కానీ గతంలో మీరు అవినీతి ఆరోపణలపై ఏమైనా నియోజకవర్గంలో అనపర్తిలో ఏమైనా కార్యక్రమాలు చేపట్టారు మీరు? మేము మా పార్టీ మేరకు, మా పార్టీ శక్తి మేరకు, బలం మేరకు ప్రజా ఛార్జ్షీట్ అనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడైతే ప్రజల సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజా ఛార్జ్షీట్ రూపంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద పోలీస్ స్టేషన్లో ఛార్జ్షీట్ వేయడం జరిగింది. దాని తర్వాత అనేక చోట్ల ధర్నాలు నిర్వహించడం జరిగింది, కార్యక్రమాలు చేయడం జరిగింది. వారు కూడా ప్రతిపక్షంలో తమ బాధ్యతగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కనుక వారు తమ బాధ్యతను పర్ఫెక్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తూ వాళ్ళు అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వాళ్ళు చేసే అరాకాల మీద వాళ్ళ వంతు పోరాటాలు వారు చేశారు. కానీ ఇప్పుడు కూటమి ఏర్పడిన తర్వాత దానికి కార్యక్షేత్రంలో ఎవరు అక్కడ నుంచి పోటీ చేస్తారన్నది కూటమి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అనుసరించవలసిన అవసరం ఉంటుంది కనుక అక్కడ పోరాటం చేసిన మాట వాస్తవం. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఆయన కార్యక్షేత్రంలో ఉండి ఇన్ని రోజులు పోరాటం చేశారు, పని చేశారు. మేము కూడా మా వంతు పోరాటం, మా వంతు పని, మాకున్న బలం ప్రకారం మా పని మేము చేసాం. జనసేన ఎవరికున్న బలం ప్రకారం వాళ్ళు చేశారు. కానీ ఒకసారి కూటమిగా ఏర్పడిన తర్వాత కలిసి వెళ్ళవలసిన అవసరం ఉంది కనుక అందరం కలిసి ముందుకెళ్ళి మన ఉమ్మడి లక్ష్యమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని గద్దె దించడమే మా లక్ష్యం. సత్యసూర్యనారాయణ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నేనే చేశాను, మొత్తం నియోజకవర్గంలో మళ్ళీ నేనే గెలవబోతున్నాను, అలాగే వైసీపీ ప్రభుత్వం పథకాలు కావచ్చు అన్నీ కూడా గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ విధంగా ఇవన్నీ కూడా నియోజకవర్గం అభివృద్ధి జరిగిందంటారా? నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి కెనాల్ రోడ్లు వెళ్తే అందరికీ తెలుస్తుంది. రంగంపేట రోడ్లు అయితే ఏంటి, కెనాల్ రోడ్డు అయితే ఏంటి, అదేవిధంగా కార్యక్షేత్రంలో ఉన్న అనేక చిన్న చిన్న విషయాలు అయితే ఏంటి, అవన్నీ కూడా ప్రస్ఫుటంగా వాళ్ళ అభివృద్ధిని ఎంతవరకు లోటుపాట్లు ఉన్నాయన్న చూపుతుంది. ప్రజలు కూడా ఆల్రెడీ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని మార్చాలి, ఒక డబుల్ ఇంజన్ సర్కార్ని తీసుకొచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో ప్రజలు ఉన్నారు. అవి తొందరలోనే ఆ లక్ష్యం నెరవేరుతుంది అన్నది మా ఉద్దేశం. ఈరోజు సమావేశం నిర్వహించారు. ఎప్పటి నుంచి మీరు ప్రచారం ఆనపర్తిలో ప్రారంభించబోతున్నారు? మొత్తం ఇప్పుడు మాకు కార్యక్షేత్రంలో కమిటీలు నిర్వహించడం, అక్కడ మాకు కార్యక్షేత్రంలో మా కార్యకర్తలను అందరినీ కలుపుకొని ముందు ఏ విధంగా కార్యాచరణ చెందాలని ఉంది. అవన్నీ మేము ఈరోజు రేపట్లో కార్యక్షేత్రాన్ని ఒకసారి మా పెద్దలతో కూర్చొని చర్చించి దాని తర్వాత ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో దాని ద్వారా అందరినీ కలవటం, దాని ద్వారా గ్రామాల్లో కలవటం, అన్ని రకాల సంఘాలని కలవటం, అన్ని రకాల వ్యక్తుల్ని కలవటం, అందరి మద్దతు కోరటం, తద్వారా అన్ని పక్షాల మద్దతు కోరి విజయం తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. రామకృష్ణ 5 రోజుల్లో తన నిర్ణయం చెప్పబోతున్నా అంటున్నారు. ఈ రూపం మీరు కలిసి ఆయనతో మాట్లాడి మంత్రాలు జరిపే అవకాశం ఉందంటారు? తప్పకుండా నేను అందరి కార్యకర్తలు, అందరి నాయకుల యొక్క మద్దతు మాకు తెలియజేయడం కోసం నేను ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నాను కనుక అందరినీ వెళ్ళి అడగటం జరుగుతుంది, అందరినీ కలవటం జరుగుతుంది. మా పార్టీ పెద్దలతో ఒకసారి సంప్రదించిన తర్వాత వాళ్ళతో కలిసి మా జోనల్ ఇన్ఛార్జ్ గారితో కలిసి ఒకసారి అందరి నాయకుల్ని, కార్యకర్తల్ని కలవటం జరుగుతుంది. చూస్తున్నా ఇది పరిస్థితి. ఇక అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అలాగే టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో అక్కడ నుంచి కూడా త్వరలోనే ప్రచారం అని ప్రారంభిస్తారన్నారు. ఇప్పటికే పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కూడా కొంతమంది నాయకులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి జ్వాలలు ఉన్నా అందరం కూడా త్వరలోనే కలుపుకుని వెళ్తాం. అలాగే అక్కడ ఉన్నటువంటి వైసీపీ గద్దె దించే భాగంగా మొత్తం అందరూ ఉమ్మడి అభ్యర్థిగా మొత్తం అందరూ కూడా ప్రకటించిన నేపథ్యంలో అందరం కూడా కలుపుకుని అనపర్తిలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. ఏదైతే అసంతృప్తి జ్వాలలో మొదట్లో ఉండడం సహజం, అవన్నీ కూడా సద్దుమణిగిన తర్వాత అక్కడ అనపర్తిలో ఏ విధంగా ఉన్నాయి పరిణామాలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు చెప్పిన తర్వాత అవన్నీ కూడా ఏ నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం ప్రకారంగా అధిష్టాన నిర్ణయానికి నేను ముందుకెళ్తానన్నారు. ఏదేమైనా అనపర్తిలో మళ్ళీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించేందుకు అందరూ కూడా కృషి చేస్తామంటూ చెప్తున్న పరిస్థితి. అలాగే మాజీ సైనికుడిగా ఉన్నటువంటి అనపర్తి బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ శివరామకృష్ణరాజు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కేవలం బాలుతో ప్రకాష్, RTV అనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.